ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఇట్టి ప్రమాణ స్వీకారోత్సవం 1 జనవరి 5, 2025 నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఫెడరేషన్ నాయకులు, వివిధ జిల్లాల సమాజ నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గౌరవ అధ్యక్షులు సిద్ధేశ్వర, అధ్యక్షులు నర్సింలు, కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కోశాధికారి సంతోష్ కుమార్, అధ్యక్షులు యువజన విభాగం మల్లికార్జున్, కార్యనిర్వాహక అధ్యక్షులు యువజన విభాగం ప్రశాంత్ పాటిల్, ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ, మహిళా విభాగం గౌరవ అధ్యక్షులు అరుణ కౌలాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు పట్లోళ్ల అరుణ, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శారద మరియు వీరశైవ లింగాయత్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆయన ఎప్పుడు కూడా సమాజం కోసం నేను ఉన్నానని ముందుండే వ్యక్తి అవకాశం వాటించారు. మా నాన్న కాలం చూస్తున్నారు, మా నాన్నగారు ఏం చేస్తున్నారు, అప్పుడు అది చాలా ఆర్గనైజేషన్స్ ఉండే. మనం ప్రతి ఒక్కొక్క ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లింగాయత్ ఫెడరేషన్ అని ఏర్పాటు చేసింది. అన్ని సంఘాలు ఒక్కొక్కరు కనుక చెప్తారు కదా, ఇంకా మన లింగాయత్ ఒక తోమీలు ఉండాలి కదా, అంతా మనం కొంచెం నాలుగు నేర్పుతాం ఎడవ గ్రామాల్లో కూడా చూస్తూ ఉంటాం, అది రాజకీయంలో చూస్తూ ఉంటాం, సర్వభావన మన లింగాయత్లో. అయినా కానీ ఆనాడు చిస్కర్ గారు आज के प्रमाण स्वीकार के कार्यक्रम से आए हुए हमारे स्वागत के व्यवस्था से करते हुए उसी के साथ साथ हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री घटना जी के साथ सभी मंत्रियों सभी लोगों को मंच के सामने सभी लोगों को इस सबसे नमस्कार संप्रेषित करना। पिछले 10 साल के कार्यकाल में तेलंगाना विश्व फेडरेशन बना के हम लोगों ने बहुत सारे काम करने का काम किए हुए, उसी के कंटिन्यूएशन में आगे और प्रवास होने जा रहा है। इसलिए मैं अभी जो नए चुने हुए सभी लोगों को हमारे नरसिंहगढ़ प्रेसिडेंट के अंदर में जितने भी लोग चुने हैं उनको बहुत बहुत बधाई देना चाहता हूँ, धन्यवाद देना चाहता हूँ। पिछले 10 साल के कार्यकाल में सफल होने मिलकर मेरे को समाज को एक अच्छा काम करने का मौका दिया है। आने वाले दिनों में भी इससे भी अच्छा हम सब मिलकर काम करेंगे, हम सब मिलकर रहेंगे तो हम ज़्यादा काम करेंगे, सब पूरा भरोसा है। और मैं खास करके सभी दूसरे भाई बहनों को मेरी तरफ से बहुत बधाई देना चाहता हूँ, क्योंकि पिछले 10 साल में जितनी ऑर्गेनाइजेशन थे सभी ऑर्गेनाइजेशन खत्म करके खाली विदेशी लिंगायत फेडरेशन बनाने का काम किया था। उसमें सभी लोगों का कॉर्पोरेशन था, उसमें सरकार भी हमारे सब तरफ से मदद की, इसलिए उनको धन्यवाद देना चाहता हूँ। आने वाले दिनों में भी मैं मेरी तरफ से आपके लिए पूरा सपोर्ट करूँगा और समाज के लिए सब मिलकर काम करेंगे, सब पूरा भरोसा देता हूँ। हमारे लिए हमारे अभी की व्यक्ति पूरी सरकार भी हमारे साथ में, तो आने वाले दिनों में इससे जरूर ज़्यादा से ज़्यादा काम करेंगे, देश के लिए काम करेंगे, समाज के लिए काम करेंगे, धर्म के लिए काम करेंगे, सनातन धर्म के लिए काम करेंगे। ऐसा एक संकल्प लेके आज का काम अपन आगे जाना चाहिए, सबको बताना चाहता हूँ। धन्यवाद देता हूँ, थैंक यू। అలాగే బీబీ పాటిల్ గారు, మరి మహేష్ గారు, అనంత్ స్వరూప్ గారు, అపర్ణ శివరాజ్ గారు, మరి మీలాంటి ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులకు, ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్ గారికి, అలాగే మా మహిళలందరికీ, ఇక్కడ చేసిన ప్రెస్ మీడియా వాళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈ సంఘం ఏర్పడి ఎంత చైతన్యం వచ్చిందంటే మరి మీకు యూనిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. మరి నాకు తెలిసి రాష్ట్రంలోనే వీరశైవ వాళ్ళకున్న యూనిటీ ఏ కులానికి లేదు,
ఎవరికి లేదనేది నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాగే కంటిన్యూ చేయండి, యూనిట్ ఉండండి, అన్ని విధాల మరి ముందుకు రావాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని విధాలు కూడా ముందుకు వచ్చి సమాజంలో మంచి పేరు రావాలి. మరి మీరందరూ సమాజ సేవ కూడా చేస్తున్నారు. మరి మనకున్న మార్గదర్శన మన గురువు దైవముగా భావిస్తున్న మన ఆశీస్సులతో ఆయన మరి అన్ని కులాల మతాల కోసం ఏ విధంగా పాటుపడి ఎంత పేరు తెచ్చుకున్నారో మనమందరం కూడా ఆయన మార్గంలో స్ఫూర్తితో ముందుకెళ్ళి సమాజంలో మంచి పేరు తెచ్చుకుందామని కోరుకుంటూ మరి ఈనాటి లింగాయట్లకి మరి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ తెప్పించిందంటే ఆ ఘనత సురేష్ శెట్టర్ గారికి అని చెప్తున్నాను. ఆయన చేసిన కృషికి, సేవకు మనమందరం కూడా ఆయన కృతజ్ఞతలు భాగంగా ఉందాం. ముఖ్యంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే మరి ఈ కులం ఓట్లో ఉంటే చాలా ఇబ్బంది ఉంది. మరి అన్ని రకాల వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మరి నిజం ఒక ఆయుధంగా దొరుకుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక కూడా మాట్లాడేది చాలా ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నరసింహ సార్ ఎటు చూడాలి చూసుకోవాలి. మీ పేరు చెప్పండి. వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో మీ కోసం చెప్పండి. పదవికి ఎన్నికైనందున నేను వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా సమాజ అభివృద్ధికి మరియు పటిష్టతకు విశ్వగురు బసవಣ್ణ చూపించిన మార్గంలో కార్యవర్గంతో కలుపుకొని పెద్దల సహకారంతో కృషి చేస్తానని అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేయించున్నాను. అందరికీ కూడా శుభాకాంక్షలు. సందర్భంగా పెద్దల సమక్షంలో ఓకే చూడాలి చూడాలి. ఓకే సార్. నేను మీ పేరు చెప్పండి. వీరశైవ లింగాయత సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో మీ హోదా చెప్పండి. పదవికి ఎన్నికైనందున నేను వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా సమాజ అభివృద్ధికి మరియు పటిష్టతకు విశ్వగురు బసవಣ್ణ చూపించిన మార్గంలో కార్యవర్గంతో కలుపుకొని పెద్దల సహకారంతో కృషి చేస్తానని అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేయించున్నాను. మీ పాంప్లెట్ ఇచ్చినటువంటి నేను మీ పేరు చెప్పండి. వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో మీ పదవి చెప్పండి. పదవికి ఎన్నికైనందున నేను వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా సమాజ అభివృద్ధికి మరియు పటిష్టతకు విశ్వగురు బసవಣ್ణ చూపించిన మార్గంలో కార్యవర్గంతో కలుపుకొని పెద్దల సహకారంతో కృషి చేస్తానని అంతఃకరణ శుద్ధితో రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం
చేయుచున్నాను. ఒక్కసారి ఫోటో శ్రీ గురు బసవలింగాయ నమః. జిల్లా నూతన అధ్యక్షులు కార్యదర్శులు అధ్యక్షులైన నరసింహ గారికి, గారికి, నవీకరణం గారికి, నవీన్ గారికి, ప్రశాంత్ గారికి, అరుణ గారికి, శారద గారికి, నూతన అన్నపూర్ణ గారికి, నూతన కార్యవర్గానికి, కార్యనిర్వాహకులకి, మరి ఇక్కడ పాల్గొన్న మా మిత్రులు డిసిఎం చైర్మన్ శివకుమార్ గారు, పురపాలక సంఘ వైస్ చైర్మన్ విజయవర్ధి గారు, మా శాంత్ కుమార్ గారు, ఆశీర్వదించి మరి వంద ఎన్నికల్లో అయితే మీరే అభ్యర్థిగా కొనసాగినటువంటి మహిళా మిత్రులకి మరి ఈ నియోజకవర్గంలో గెలుపు నాదైనా గెలుపు మీదే అని నేను భావిస్తాను. మరి మేము